ప్రార్థనలో బలమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగాను, అలాగే దేవుని బిడ్డలరా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం మార్చబడడం అనేది జరుగుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలరా, మనం బలపరచబడిన తర్వాత, మనం శక్తివంతులమైన తర్వాత, మనం గొప్ప శక్తితో బలముతో నింపబడిన తర్వాత మనం ఏం చేయాలని 4వదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, బలహీనులకు మనం ఏం చేయాలంటే ఊతనియాలి. బలహీనులకు ఊతనీయుడి అని 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమందు బలహీనులైన వారిని మీరు చేర్చుకోనాలి అని రోమా 14:1 అంటున్నాడు. అలాగే మీరు బలవంతులై మీరు మాత్రమే సంతోషించకుండా మీరు బలహీనులైనటువంటి వారికి సహాయపడాలని రోమా పత్రిక 15:1 అంటున్నాడు. గనుక ఎక్కడ బలహీనులుగా, ఎవరు బలహీనులుగా ఉన్నారు? ఎక్కడ బలహీనులుగా ఉన్నారు? కొంతమంది విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు, కొంతమంది ఆర్థికంగా బలహీనులుగా ఉంటారు, కొంతమంది ఆరోగ్యపరంగా బలహీనులుగా ఉంటారు. ఇలాగ బలహీనులుగా ఉన్నటువంటి వారికి దేవుని బిడ్డలమైనటువంటి మనము బలవంతులుగా మార్చబడినటువంటి బిడ్డలు ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే, బలహీనులకు ఊతనియాలి, చేయుతనియాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారి కొరకు ప్రార్థించడం ద్వారా, 2వదిగా ఆర్థికంగా వారికి సహాయం చేయటం ద్వారా, 3వదిగా కొన్ని సందర్భాల్లో వారితో పాటు బలహీనులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మనం సమయాన్ని గడపడం ద్వారా వారికి ఊతనిచ్చేవారిగా, సాయం చేసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యోనాతాను దావీదును బలపరిచాడు. దేవునిని బట్టి అతను బలపరిచినట్టుగా మొదటిగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన దేవుడు పౌలును బలపరిచినట్లుగా 2వదిగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడిని యేసును బలపరిచాడు. అంత మాత్రమే కాదు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఈ లోకములో పైకి భక్తి కలిగినటువంటి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉండక, మనం బలవంతులుగా ఉండి బలహీనులైనటువంటి వారికి ఊతనియాలని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. 4వదిగా దేవుని బిడ్డలారా, బలహీనులకు ఊతనీయుడి, బలహీనులకు సహాయం చేయండి. ఎవరు ఎక్కడ బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా మనకు చేతనైనంత సహాయం మనం చేస్తూ వారిని ఆదుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాగూ మనము వేరే వారికి సహాయం చేయగలిగినట్టయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు, తన కృపతో మనల్ని నింపుతాడు, తన సహాయంతో మనల్ని నింపుతాడు. ఆ బలహీనులకు మనం సహాయం చేయడం ద్వారా దేవుడు తన కృప, తన శక్తితో మనల్ని నింపుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బలవంతులుగా ఉండాలి. బలహీనులకు మనం సహాయం చేసేటటువంటి బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈరోజు దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నీవు కూడా దేవుని నామాన్ని బట్టి వేరే వారిని బలపరచాలి. అలాగే ప్రభువు నిన్ను బలపరిచినటువంటి సమయంలో ఎందుకు నేను బలపరిచాడు, ఎందుకు నేను శక్తితో నింపుతున్నాడు అనంటే దాన్ని గుర్తించి నీవు కూడా మనము ఇతరులకు సాక్షులుగా మనం జీవించాలి. ఇతరులకు సాక్ష్యం ఇచ్చు ఇతరులను బలపరిచేటటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగే 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆత్మ బలాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. మనల్ని బలపరిచినప్పుడు మనం ఇతరులకు సాక్ష్యం చెప్పేవారిగా, ప్రార్థన చేసేవారిగా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. అంత మాత్రమే కాకుండా బలహీనులైనటువంటి బిడ్డలకు 4వదిగా మనం ఊతనిచ్చేటటువంటి బిడ్డలుగా మన జీవితాలు ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగూ మనం జీవించడం ద్వారా దేవునికి స్తోత్రం, దేవునికి ప్రియమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలం. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని నేను బలపరచాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమంలో చెప్పబడేటటువంటి వర్తమానాల ద్వారా మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఆత్మీయంగా మిమ్మల్ని ధైర్యపరచాలని, మిమ్మల్ని నూతనమైనటువంటి ఉత్సాహంతో పురికొల్పాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా దేవుని నామాన్ని బట్టి మీరు బలపరచబడి ఇతరులను బలపరిచేటటువంటి బిడ్డలుగా మీరు మార్చబడాలని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగూ దేవుడు తన కృపను, తన సహాయాన్ని దయచేయనట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని పాద సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన యోనాతాను, నాయన తన సహోదరుడు, తన స్నేహితుడు అయినటువంటి దావీదును బలపరిచినట్టుగా మేము చూస్తున్నాం. మేము కూడా ప్రభువా అనేక మందిని బలపరిచేటటువంటి శక్తిని, కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు, మీరు పౌలును బలపరిచారు. అలాగే ప్రభు నాయన ఈ మాటల ద్వారా నాయన నీ బిడ్డలు అనేక మందిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కృంగి ఉన్నారో, ఎవరు నేలశీలు ఉన్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో అటు వారిని బలపరచండి. ఆత్మదేవా, నీ బలము చేత నీ బిడ్డలను తాకి అనేక మందిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యం ఇచ్చినట్లుగా, ప్రార్థన చేయనట్లుగా ప్రభువా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా నీ ఆత్మ బలాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము బలపరచబడిన తర్వాత మేము మాత్రమే సంతోషించక ప్రభువా, బలహీనులకు ఊతనిచ్చి, బలహీనులకు సహాయం చేసి, బలహీనులను ధైర్యపరచడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా రక్షకుడా, నీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము బలపరచబడి ఇతరులను బలపరిచేటటువంటి రీతిలో మమ్మల్ని ఆయుత్తపరచమని నీ కృప, నీ సహాయం నీ బిడ్డలమైనటువంటి మాకు ఇవదే కాలం మెండుగా దయచేయమని యేసు నామములో ఎవరైతే కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో బాధపడుతున్నారో వారిని ఆదరించి, కనికరించి, నూతనపరచుమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కుడివున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు నిత్యము దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ శ్రేష్టమైన సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా, దీవెనకరంగా ఉందా ఉంటే ఇప్పుడే వెంటనే మాకు తెలియచేయండి. ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా ఉత్తరముల ద్వారా. మీకోసం మేము పాస్టర్ గారితో కలిసి ప్రార్థిస్తాం. మా అడ్రస్ రెవరెండ్